యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3-4 వచనాలు చదువుకుందాం. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము. యుగయుగములు యెహోవాను నమ్ముకొనిడి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి అన్న దేవ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. నా దేవ, నా తండ్రి, నాయన, ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుతున్నాం. ప్రభువా నాయన, ఈ వాక్యములో ఉన్నటువంటి విషయాలను గ్రహించుటకు మా హృదయాలను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాను. ఆ వాక్య ప్రకారం నడుచుకొనుట మాకు ఎంతో అవసరమై ఉన్నది గనక నా ప్రభువా, దాని ప్రకారము నడుచుకొనుటకు నీ కృప మాకు దయచేయమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. హల్లెలూయా. ఏదున్నా ఏది లేకపోయినా మనకు శాంతి లేకపోతే ఏమవుద్దండి? ఎన్నున్నా మనకి అది రుచించదు. లేదంటే దానిలో ఉన్నటువంటి విషయాలను, లేదంటే ఆ యొక్క మనకు సంబంధించినటువంటిది అది ఏదైనప్పటికీ కూడా మనకి ఆ సంతోషం ఇవ్వదు. అయితే ఎవని మనస్సు అని ఎందుకు అనాల్సి వచ్చింది ఇక్కడ యెషయా భక్తుడు? ఇక్కడ ఓపెన్గా దేవుడు తన ప్రజలైనటువంటి వారికి కానీ, అనేక మార్గాలను ఎంచుకున్నటువంటి వారికి కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాంగం అంతటికీ కూడా ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎవని మనస్సు, అది ఎవరైనప్పటికీ కూడా, ఎలాంటి వారైనప్పటికీ కూడా, వాళ్ళ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా, ప్రతి దినము కూడా ఏదో విధమైనటువంటి మరి సమస్యతో, ఇబ్బందితో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారికి కూడా, ఇప్పుడు మరి ఈ సీజన్ ఏంటో నాకు అర్థం అవట్లేదు కానండి, ఎవరికి చూసినా ఒంట్లో బాగుండట్లే. ఎంత అంటే అసలు అనారోగ్యం అంటే ఎలా ఉంటుందంటే, ఒక్కొక్కళ్ళను చూస్తూ ఉండంటే అసలు ఆరోగ్యంగా ఉన్నవాడు బహు తక్కువ కనబడుతున్నారు. ప్రతి ఒక్కరికి కూడా బాగాలేదు. కొంతమందిలో అయితే హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారు. ఈ విధముగా ఎవరు చూసినా, అంటే పెద్ద అయితే హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కానీ చిన్న వాటిలకు కాళ్ళు నొప్పిలో, బీపీలో, షుగర్లో, మరి ఇంకోటో ఏదో ఒకటితో చాలామంది బాధపడుతున్నారు. యవ్వన బిడ్డలు కూడా, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే యవ్వన బిడ్డలు కూడా అనారోగ్యముగా బాధపడుచు ఉన్నారు. అయితే చూడండి, ఇక్కడ ప్రభు ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో అంటే, ఇక్కడ యెషయా భక్తుడు ఆయన ప్రభు మీద ఆధారపడి మరలా మనందరికీ కూడా ఈ వాక్యము ద్వారా ఏమని చెప్తున్నానంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకున్న వారిని పూర్ణ శాంతి గల వానిగా ఉంచడమే కాకుండా వారిని కాపాడతావు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం చేయవలసిందేంటి? ఆయన మీద ఆధారపడ్డాం. ఇక్కడ మనం ఎలా గమనించాలంటే, ఈ వాక్యములో మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడి బ్రతకటం మనం నేర్చుకోవాలి. మన మనస్సు చూడండి, చాలామంది నాలిక ఉన్నది కదా అని ఏదో మాట్లాడుతూనే ఉంటారు చాలామంది, ఏదో ఒకటి. కానీ చేసేటువంటి పరిస్థితికి వచ్చేటప్పటికి దానికి చెప్పే మాటకన్నా చేసేదానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఊరికే మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరిని సాటిస్ఫై చేయాలని మాట్లాడతారో, ఎవరిని సంతోషపెట్టాలని మరి మాట్లాడతారో నాకైతే తెలియదు. కానీ మాటకి చేతకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. క్రీస్తు బిడలముగా, దేవునిని సొంత రక్షకుడుగా అంగీకరించినటువంటి బిడలముగా మనం ఏం మాట్లాడతామో దానిని మనం ఖచ్చితంగా చెయ్యాలి. మనం ఏంటంటే, మనము పూర్తిగా ప్రభువు మీద మనం ఆధారపడము. దేవుని మీద ఆధారపడడం అంటే అర్థం ఏంటంటే, ఒకసారి ప్రభువుకి మన యొక్క సమస్యలు చెప్పుకొని ఇంకా మనం శాంతిగా ఉండాలి. మనం ఏంటంటే చెప్పుకుంటాం, మళ్ళా కిందకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలే, నాకు బాగాలేదు, నాకు ఇది అవ్వలేదు, నాకు ఇది. ఎందుకనగా మనం బాధపడి ఏమీ చేయలేం. చేస్తామండి పోనీ? చెప్పి నాలుక అరిగిపోతలేదు చాలామంది.
మనం ఏంటంటే దేవుని బిడ్డలారా, ఆయనకు ఒక్కసారి ప్రార్థన చేసుకుని ఇంకా మనము కంప్లీట్గా రెస్ట్గా ఉండాలి. దేని గురించి కూడా బాధపడకూడదు. నువ్వు బాధపడంగానే మళ్ళీ అపవాది ఇంకొక కొంచెం ఎక్స్ట్రా బాగా లేకుండా చేస్తుంది, ఇంకా కొద్దిగా బీపీని పెంచుద్ది, ఇంకా కొంచెం కాలు నొప్పిని పెంచుద్ది. నాకు 2 సంవత్సరాల కిందట నాకు కాలు నొప్పి వస్తుంది. అంటే కాలు నొప్పి అంటే హిప్ పెయిన్, హిప్ జాయింట్ పెయిన్. హిప్ జాయింట్ చాలా అవసరం కదా కాలికి. ఆ జాయింట్ పెయిన్ వస్తుందంటే నాకు ఎక్స్రే తీశారు. ఎక్స్రే తీసి దానిలో సిస్టో అన్నారు, కొంతమంది ట్యూమర్ అన్నారు. బందర్లో చూపించాం, విజయవాడలో చూపించాం. అయితే అలా వెళ్ళిన తర్వాత లాస్ట్లో విజయవాడ తీసుకుని వెళ్తే విజయవాడలో డాక్టర్ అన్నాడంటే, అవును ఉంది, కానీ ఇది ట్యూమర్ లాగా అనిపిస్తుంది, ఒకవేళ ట్యూమర్ అయితే కనుక యు ఆర్ ఇన్ ట్రబుల్ అని అన్నాడు. ఇంగ్లీష్లో ఇదే మాట, యు ఆర్ ఇన్ ట్రబుల్. ట్యూమర్ అంటే యు ఆర్ ఇన్ ట్రబుల్. ఆ మాట అంటారండి డాక్టర్స్ ఎవరన్నా, కానీ కొంతమంది అంటున్నారు ఈ మధ్య ట్రబుల్, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఎంఆర్ఐ స్కాన్ చేయాలి. మళ్ళీ ఇంకో మాట అన్నాడు, నడిచినంతకాలం నడవండి, నడిచేయడం నీకు మీ ఇబ్బందిగా నొప్పి తక్కువైపోతే రండి, హిప్ రీప్లేస్ చేస్తామని మామూలుగా వంకాయ కూర కాకపోతే దోసకాయ టమాటా కూర అన్నట్టు సింపుల్గా చెప్పాడండి. హిప్ రీప్లేస్మెంట్ అంటే ఎంత కష్టం అండి. అది ఆపరేషను, చాలా ఎన్నో గంటల ఆపరేషన్. హిప్ తీసేసి ఇంకో హిప్ పెట్టడం, తర్వాత ఎన్ని నెలలు మంచం మీద ఉండాలి అని అంటే నేను ఆయన మొహం ఇంకా అలా చూశాను అంతే. ఆ తర్వాత మరి దేవుని అత్యంత కృప, ఎంఆర్ఐ స్కాన్ చేశారు, దాంట్లో సిస్ట్ అనే వచ్చింది, ట్యూమర్ కాదు. హల్లెలూయా. సిస్ట్ కూడా సిస్టే కదా అనుకోండి, ఈ సిస్ట్ చాలా ఇబ్బంది పెడుతుంది. నడవడం నొప్పి, పడుకుంటే కూడా నొప్పి, నిలబడడం ఎక్కువసేపు, చాలా ఈ కాలు నెమ్మదిగా సన్నగవడం మొదలుపెట్టింది, చాలా బలహీనం. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, నా ప్రభు నాకున్నాడు. నేను ఎప్పుడు అదే అనుకుంటాను, నా ప్రభువుకి అన్నీ తెలుసు కదా అన్నీను. మీ అందరి గురించి కూడా ఆయన తెలుసు. అంతేకాదు, ఆయనను సేవించేటువంటి బిడ్డలేడల ఆయన ఇంకా వాత్సల్యం చూపించేటువంటి దేవుడు ఆయన. ఇప్పుడు మీకు ఒక బంధువుల దగ్గరికి కానీ, లేదంటే ఒక ఫంక్షన్కి కానీ, లేదంటే ఒక ఇంటి పక్క వాళ్ళతో కానీ, వాళ్ళ పిల్లల మీద మీకు వాత్సల్యం ఎక్కువ ఉంటుందా, నీ సొంత పిల్లల మీద వాత్సల్యం ఎక్కువ ఉంటుందా? అదే విధముగా ఆయన మీద ఆధారపడేటువంటి వారికి, ఆయనను సేవించేటువంటి వారికి, ఆయనకు ప్రార్థన చేసి ప్రభువా నీవే నాకు దిక్కు ప్రభువా అని మనము ఆశ్రయించేటువంటి వారికి మరింతగా దేవుడు సమీపముగా ఉండి వారిని కాపాడి సంరక్షిస్తూ ఉంటాడు. హల్లెలూయా. అయితే మనం చేయవలసింది ఏంటంటే, ఆయన నామములున్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే మన మనస్సు ఆయన మీద ఆనుకోవాలి. ఏం చేయాలండి? ఆనుకోవడం అంటే అర్థం ఏంటి? కంప్లీట్గా ఆయన మీద ఆధారపడటం, కంప్లీట్గా ఆయనను ఆశ్రయించుట. అప్పుడు ఏమవుతుందంటే, నువ్వు దేని గురించి నువ్వు ఆశ్రయిస్తున్నావు, దేని గురించి నువ్వు దేవుడిని వేడుకుంటున్నావు, దేని గురించి దేవుడికి ప్రార్థన చేస్తున్నావు, దేవుడు ఎప్పుడు కృప చూపిస్తారని ఎవరి గురించి నువ్వు ఎదురు చూస్తున్నావో దానిని నీకు దయచేయడమే కాకుండా దానిలో ఉన్నటువంటి సమాధానం నీకు అనుగ్రహించే దేవుడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఎంత కఠినమైన సమస్య ఉన్నప్పటికీ, ఎంత జటిలమైన సమస్య మనకు ఉన్నప్పటికీ కూడా, ఇంట్లో పరిస్థితులు ఏమీ బాగాలేనప్పటికీ కూడా, ఎంత అనారోగ్యం మనను కృంగదీసినప్పటికీ కూడా, మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలంటండి? దేవుని మీద ఆనుకోవాలి. వానిని, ఎవరిని? ఇక్కడ చూడండి, అర్థం చేసుకున్న వాక్యాన్ని, ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆధారపడుతుందో వానిని మాత్రమే. అంతేనా? ఓపెన్ ఇన్విటేషన్ అయితే దేవుడు ఇచ్చాడు అందరి ప్రజలందరికీ కూడా, నా మీద ఆనుకోండి. ఎందుకంటే నా సహాయం లేనిది, ఇక్కడ అర్థం ఏంటంటే, నా సహాయం లేనిది నువ్వు ఏమీ చేయలేవు. అందుకే ప్రభులు వారు కూడా యోహాను సువార్తలో నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని చెప్పాడు. మా మాటను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఏమీ చేయలేమంటే కనీసం ఒక స్విచ్ కూడా ఆన్ చేసుకోలేము మనం, ఆయన కృపలేందే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి దేవుని బిడ్డలు, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వానికి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చాడు. వానిని ఏం చేస్తారంట దేవుడు? పూర్ణ శాంతి గలవానిగా. ఆయన సంపూర్ణమైన దేవుడు,
అనటానికి ఇదే నిదర్శనం. నీ జీవితంలో, నా జీవితంలో ఏ మనల్ని అశాంతికి గురి చేస్తున్నాయో, అసమాధానానికి గురి చేస్తున్నాయో వాటన్నిటిలో నీకు సమాధానం ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నీ పూర్ణ శాంతి గలవానిగా నేను కాపాడుతాను. హల్లెలూయా. పూర్ణ శాంతి గలవానిగా చేయడమే కాకుండా కాపాడుతానంటున్నాడు. ప్రభునామమున మహిమ కలుగును గాక. ఏలయనగా ఎందుకు కాపాడతాడు దేవుడు? ఎందుకు కాపాడతాడంటే ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఏలయనగా ఎందుకు చేస్తాను? పూర్ణ శాంతి వల్లగా చేయడమే కాకుండా నేను ఎందుకు కాపాడతాను అంటే ఏలయనగా ఎందుకంటే, ఎందుచేతనంటే నా మీద, నా శక్తి మీద, నా ప్రభావం మీద అతను అంటే మగోడు అనుకోబాకండి, ఎవరైతే అలాగనగా నా యందు విశ్వాసం ఉంచాడు. మన విశ్వాసాన్ని ప్రతిదినం పటిష్ఠించుకుంటూ ఉండాలి. దేవుని సేవ విషయంలో, మందిర సేవ విషయంలో కూడా నాకు కూడా కొన్నిసార్లు నా విశ్వాసం కూడా సడలుతూ ఉంటుంది. మళ్ళీ నేను ఒకసారి ఇట్లా అనుకొని, నీ యందు విశ్వాసం ఉంచాం ప్రభువా, నిన్ను నమ్ముకున్నాం ప్రభువా, నేను వెంటనే అనుకుంటూ ఉంటాను. ఏలయనగా నీ యందు విశ్వాసం ఉంచాడు. ఇక్కడ యెషయా భక్తుడు వాక్యము ద్వారా ప్రభుతో మాట్లాడుతూ మనకు కూడా బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము. నిత్యము మనం బ్రతికినంత కాలము కూడా ఆయనను మనము ఆశ్రయించాలి. దినకరన్ గారు ఒక పాట రాశారండి, ఆశ్రయము ఆశ్రయము నీవే అనేటువంటి పాట. అద్భుతమైనటువంటి పాట. ఆశ్రయం ఆశ్రయమే యేసునాథా, నీ ఆశ్రయమేనా ఆశ్రయమే. చాలా బాగుంటుంది ఈ పాట. ఆశ్రయం నీవే, నాకు ఆశ్రయం. ఎన్నటెన్నటికీ ఆయన మనకు ఆశ్రయ దుర్గము ఉన్నాడు గనక యుగాయుగములు యెహోవాను నమ్ముకొనుడి. మనమేంటంటే డాక్టర్లు నమ్ముతాం, మనమేంటంటే మన బిడ్డలను నమ్ముతాం. నమ్మొద్దని అంటల్లా నేను. మొట్టమొదట నమ్మవలసింది ఎవరిని? దేవుడిని. మొట్టమొదట మనం నమ్మవలసింది దేవుణ్ణి, మనం ఆశ్రయించవలసింది దేవుణ్ణి. మనం ఇలాంటి చేస్తున్నామని చెప్పే ఈ వాక్యము మనకి ఈ రోజున ఈ విధముగా బోధిస్తూ ఉన్నది. యెహోవా యెహోవా నిత్య ఆశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనడు. యుగయుగములు యెహోవాను నమ్ముకొనడు. ఒకసారి కీర్తనలు 112, 7, 8. వాని హృదయము వాని హృదయము. అక్కడేమో ఏమని వచ్చింది, ఇక్కడేమొచ్చింది వాణి అని వచ్చింది. చూసారండి? వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. ఎప్పుడు ఆశ్రయిస్తాం మనం? ఎక్కువగా కష్టములో ఉన్నప్పుడు ఆశ్రయిస్తాం కదండి, ఎక్కువగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆశ్రయిస్తాం, జబ్బు చేసినప్పుడు ఆశ్రయిస్తాం, కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు సమస్యలతో మనం ఆశ్రయిస్తాం. వాని హృదయం యెహోవాను ఆశ్రయించిన తర్వాత ఎలా ఉండాలండి? స్థిరముగా ఉండాలి. మరి ఇంకెందుకు కలవరం? ఎందుకు కలవరం? నువ్వు కలవరపడుతున్నావు, నీవు కానీ నేను కానీ కలవరపడుతున్నావు అని అంటే అర్థం ఏంటంటే అపవాదికి మనం చోటిస్తున్నామని లెక్క. కలవరం ఎప్పుడు వస్తుందంటే దేవుని యందు విశ్వాసము తక్కువైతే వస్తుంది. కలవరం ఎప్పుడు వస్తుందంటే నీవు చేసే ప్రార్థన మీద నీకే నమ్మకం లేనప్పుడు వస్తుంది. అంతేనా కాదా? ఎప్పుడైనా ఆటో ఎక్కి ఆటో వాడు ఎక్కడన్నా గుద్దుతాడా? గుద్దిన తర్వాత నా చెయ్యి ఇరుగుద్దా? ఆ తర్వాత నేను ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆపరేషన్ చేస్తాడా? చేస్తే ఎన్ని రోజులు ఉంటాను, తర్వాత ఎన్ని రోజులు నేను నొప్పితో ఉంటాను? ఏం ఆలోచిస్తున్నావు? మనం ఎక్కి చక్కగా కూర్చొని హాయిగా వీలుంటే ఆడితో కబుర్లాడి, లేదంటే పక్క వాళ్ళతో కబుర్లాడి, ఎటు తీసుకెళ్ళిపోతున్నాడు, ఆ బండి సరిగ్గా ఉందా, సరిగ్గా బ్రేకులు పడుతున్నాయా, డ్రైవింగ్ వచ్చా రాదా, ఎన్నాళ్ళ నుంచి డ్రైవ్ చేస్తున్నాడు, ఎక్స్పీరియన్స్ ఉందా అని అడిగాము మనం అండి ఎప్పుడన్నా? మనము దేవుని ఆశ్రయించే విధానం మనం నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, అస్థిరమైనటువంటి పరిస్థితులు ఎప్పుడొస్తాయి తెలుసా? నీ ప్రార్థన మీద, నా ప్రార్థన మీద నమ్మకము లేనప్పుడే. చూడండి ఎన్ని కార్యాలు మన జీవితంలో దేవుడు చేశాడు.
అందుకనే పూర్వ దినములు జ్ఞాపకం చేసుకున్నాడు అని వాక్యం మనకు సెలవిస్తున్నది. పూర్వ దినాలలో ఏం జరిగింది? ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు? నాకు 13 సంవత్సరాల నుంచి నా ప్రాణం మీద థ్రెట్. ఎన్నిసార్లు నా ప్రాణాన్ని తీసేయాలని అపవాది ప్రయత్నించిందో నేను చెప్పలేను. ఒకసారి నాకు ఢిల్లీలో ఆపరేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మా మూడో అక్క వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మా యొక్క కజిన్స్ వాళ్ళు ఉన్నారు, అయ్యగారు ఉన్నారు, అందరూ ఉన్నారు. మా అక్క వాళ్ళు, మిగతా అక్క వాళ్ళు ఫోన్ చేసి ఎలా ఉంది, భయపడుతుందా? నన్ను ఇంట్లో అమ్మాజీ అంటారు. అమ్మాజీ భయపడుతుందా అంటే అస్సలు భయపడట్ల, మామూలుగా ఉందని అన్నారు. నిజంగానే మామూలుగా ఉన్నాను. ఎందుకంటే దేవుడు నాకు ఒక వాగ్దానం ఇచ్చాడు. నాకు అసలు ఆ హాస్పిటల్లోనండి పరిస్థితిని బట్టి కలర్ ఇస్తారు. ఫైల్ ఎల్లో అంటే మామూలుగా ఉన్నారని అర్థం, పింక్ కలర్ అంటే కొద్దిగా సీరియస్ అని అర్థం. సర్జరీ చేసి సీరియస్ కండిషన్ అంటే ఇంకో రంగు ఇస్తాడు. అది ఇచ్చారు నాకు. తెలుసా మీకు ఆ విషయం? నాకు తెలియదు. నేను మామూలుగా తీసుకుని పద్దాక వెళ్ళటం, టెస్టులు చేయించడం. అప్పుడు డాక్టర్ అన్నీ అయిపోయిన తర్వాత ఏమన్నాడు, యూ కెన్ చేంజ్ యువర్ ఫైల్ కలర్ అన్నాడు. నీ యొక్క ఫైల్ కలర్ మార్చొచ్చు, ఇంకా నువ్వు ఎవరు సేఫ్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా అండి ఇలాంటి ఎన్నో ఉన్నాయి సాక్ష్యాలు. నేను ఎందుకంటే ఆ రోజున ఆ వాక్యం ద్వారా ప్రభు నాతో మాట్లాడితే ఒక్కసారి నాలో ఉన్న భయం అంతా పోయింది. ఒక టైంలో నాకు ఒక ఇంజెక్షన్, నేను కాదు కదా ఇంకొకళ్ళు ఇంజెక్షన్ ఇస్తుంటే కూడా నేను అక్కడ నిలబడలేను. అంత డెలికేట్గా ఉండేదాన్ని నేను. అంత పెద్ద ఆపరేషన్ నేను సిద్ధపడుతూ ఉన్నప్పుడు నేను నా యొక్క హృదయం ఎలా ఉందంటే స్థిరముగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన మనం చేస్తూ ఉన్నప్పుడు ఈ రోజున నాకు బాగాలేదు అంతే, కానీ రేపటి దినం అంటే ఒకటి ఉందిగా, వచ్చే వారం అంటే ఒకటి ఉంది కదా. ఒకటి 2 రోజులు పట్టచ్చు, ఒకసారి 3 రోజులు పట్టచ్చు, ఒకసారి 6 రోజులు పట్టచ్చు. ఆ దేవుడు స్వస్థపరిచాడు. నిజముగా మనలను మనం ఎప్పుడు కూడా బలపరచబడుకుంటూ ఉండాలి. కలవరం చెందుతూ ఉండంటే అపవాది ఇంకా కలవరం పెడుతుంది. దేవుని బిడ్డలారా, మీరు నేర్చుకోండి. మొన్న ఆవిడ వచ్చింది, ఆవిడతో మాట్లాడుతుండంటేనే నాకు అర్థమైంది. నేను అయ్యగారితో కూడా చెప్పాను, సైకలాజికల్ ప్రాబ్లం ఉందండి ఆవిడకి అని. అట్లాగే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు చెప్తూ ఉంటుంటే నాకు అప్పుడు పూర్తిగా కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటంటే ప్రతిదానికి భయం, ప్రతిదానికి భయం. మంచి ప్రార్థన పర్రాలు. మళ్ళా నేను ఆమెను కౌన్సిలింగ్ చేసి పంపించాను. పోయిన వారం కూడా నేను చెప్పాను, అపవాదిని ఏ విధంగా ఎదిరించాలని చెప్పాను. ఈ వాక్యాలను మీరు విని దాని ప్రకారం మీరు నడుచుకునే వారైతే మీరు ఆత్మీయంగా బలపడతారు. దేవుని బిడ్డలారా, స్థిరముగా ఉండాలి. నువ్వు అస్థిరముగా ఉంటున్నావు, నాకు అది పడుతుంది, ఇది బాగట్లేదు, ఇది పాటలు పాడుకున్నంత వరకు కూడా గువ్వ ఎన్ని పద్యాలు పాడుతుందో తెలుసా? అలాగే మనం కూడా నాకు అది, నాకు ఇది, నాకు అప్పులు, నాకు అది ఇది పాడుతూ ఉండంటే అపవాది చూసి నిన్ను చంకలు కొట్టుకుంటా ఉంటుంది. క్రీస్తు రక్తములో కడగబడిన బిడ్డలముగా, క్రీస్తు మీద ఆధారపడినటువంటి బిడ్డలముగా, క్రీస్తును విశ్వసించి బ్రతుకుతున్నటువంటి వారముగా మనం ఎలా ఉండాలి? స్థిరులై ఉండాలి. దేవుడిచ్చిన వాగ్దానాల మీద మనం నిలవబడి దాన్ని నమ్మకపోతే మనకు అస్థిరత వస్తుంది. ఇక్కడ అది కూడా చెప్తుంది, వాని హృదయము యెహోవా ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుంది. యెహోవాను ఆశ్రయిస్తున్నాం మనం, ప్రవర్తనలో ఏం జరుగుతుంది? అస్థిరత్వం వస్తుంది. అయితే చూడండి దేవుని బిడ్డలారా, ప్రభువును నమ్ముకొని మనం స్థిరముగా ఉండాలి. అస్థిరత్వం ఉండటం వలన మనకే నష్టం. కనపడిన వాళ్ళందరికీ ఇంటి పక్క వాళ్ళ చెవులో ఇల్లు కట్టి వాళ్ళ చెవిలో డ్రాప్స్ మరి వేసి మనం చెప్పుకుంటా ఉంటాం కదండి. ఇంకేం సాక్ష్యం చెప్తున్నావు నువ్వు? నిన్ను చూసి అన్యులు ఎట్లా ఆకర్షింపబడతారు? ఎప్పుడు కూడా సమస్యలుగా ఎప్పటికి పోయే కాదు అది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, రోజు రోజుకి అనారోగ్యం పెరుగుతూ ఉంటుంది కానీ తరగదు అది. కానీ వాటన్నిటిలో కూడా దేవుడు మనకు సహాయకుడై ఉంటాడు. అది మనం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. హల్లెలూయా. నా ప్రభు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, నాకు అనారోగ్యం వచ్చింది, బాగు చేస్తాడు నన్ను. అది స్థిరత్వం కలిగినటువంటి విషయము. అయితే మనము దేవుడిని ఆశ్రయిస్తున్నాము కానీ ఆ శక్తిని బలమును మనం పొందుకోలేకపోతున్నాం. అందుకనే తిమోతి పత్రికలో ఒక మాట ఉంది, పైకి భక్తి గలవారము అయ్యుండి కూడా దాని శక్తిని
మనం ఆశ్రయించట్లా. ఓ ఎంత ప్రార్థన, ఎంత పాటలు, ఎంత ఇది, ఎంత మాటలు, పైకి భక్తి. దాని శక్తిని, భక్తిలో ఉన్న శక్తిని మనము అర్థం చేసుకోవట్లా. భక్తిలో ఉన్న శక్తిని మనము సరిగ్గా ఉపయోగించట్లా. దేవుని బిడ్డలారా, అస్థిరత్వములో మనం ఉండడానికి వీలు లేదు ఇక్కడ. అందుకనే వాని హృదయం, అక్కడ ఎవని హృదయం అని అన్నారు యెషయా గ్రంథంలో, ఇక్కడ కీర్తన గ్రంథం వాని హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉండును. స్థిరముగా ఉంటాడు వాడు, దుర్వార్తకు జడియడు. ఒకవేళ రేపు ఏదన్నా ఒక సర్టిఫికెట్లో నీకు ఆ జబ్బు ఉంది, జాయ్ బెన్నీ గారు భయంకరమైన క్యాన్సర్తో, జాయ్ బెన్నీ అద్భుతమైన సేవకురాలు, క్యాన్సర్ వచ్చింది. ఆమెకి ఎన్ని కీమోలు అయినాయి తెలుసా? జుట్టు ఊడిపోయింది కీమోలు అయిన తర్వాత. స్వస్థపరచబడింది, అద్భుతమైన సేవ చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. శాంతి కుమారి ఇంకొక ఆవిడ ఇంకా అద్భుతమైనటువంటి ఆ పెద్ద స్కాలరు, బైబిల్లోనే స్కాలరు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆమెని అడుగుతూ ఉంటారు కొన్ని కొన్ని క్వశ్చన్స్. ఆమె దగ్గర నేను ఒక కోర్స్ చేస్తున్నాను. పెద్ద స్కాలరు, ఆమెకి క్యాన్సర్ వచ్చింది. కానీ దుర్వార్తకు దడవల. లక్షణం అంటే అదండి. దేవుని బిడ్డలారా, మనకు ఈ బీపీ ఎంతన్నా ఉండని, షుగర్ ఎంతన్నా ఉండని, ఇంకోటి ఏదన్నా ఎంతన్నా ఉండని, దుర్వార్తకు జడియకుండా ఉండాలి మనకి. ఎందుకంటే వార్త వచ్చింది, అంతేగా, అంతే కదా. వార్త వచ్చింది, దుర్వార్త ఒకటి వచ్చింది. దాని తర్వాత దేవుడు చేస్తాడుగా. దాంతో నిండైపోయిందా మన జీవితం? దాని తర్వాత దేవుడు చేస్తాడుగా, ఆయన సంరక్షిస్తాడుగా, మనకు ఏదొచ్చినా దాన్ని బాగు చేస్తాడుగా. దాని తర్వాత చూద్దాం. ఆ యొక్క దుర్వార్త ఏదైనా వచ్చినప్పటికీ కూడా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దడవకూడదు, భయపడకూడదు. దడవకూడదు అంటే ఏంటి? భయపడకూడదు. భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా, యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ప్రభువు మనతో నుండ భయము లేదుగా. మనం భయపడుతున్నాం, రోగం గురించి కృంగిపోతున్నాం, ఎలాడిపోతున్నాం, నా పరిస్థితి ఏమీ బాగాలేదు. ఈ మాటలు పలుకుట వలన ఎవరు సంతోషిస్తారో తెలుసా? ఎవరు సంతోషిస్తారు చెప్పండి? తీసుకొచ్చి పెట్టింది ఎవరు? అపవాది. ఒక వ్యాపారం పెట్టారండి, టీ మంచి గారెలు, ఒక వ్యాపారం పెట్టారు. ఆ వ్యాపారం సక్సెస్ అయితే ఎవరు సంతోషిస్తారు? మనం ఏమంటాం? ఆ గారెలు బాగుంటాయండి వాళ్ళ దగ్గర అంటాం, అంతవరకే. కానీ సంతోషించేది ఎవరు? వ్యాపారం పెట్టినవాడు సంతోషిస్తాడు. అదే విధముగా ఆ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, తీసుకొచ్చి పెట్టింది ఎవరు? అపవాది. సరే, దాని గురించి నా పరిస్థితి ఏం బాగోలేదని వేలాడుతున్నప్పుడు ఎవరు సంతోషిస్తారు? నీవు సంతోషిస్తావా? సాతాను సంతోషిస్తుందా? నీ దేవుడు సంతోషిస్తాడా? ఆ మాటని ఎన్నిసార్లు మనం సంతోష పెట్టాము అపవాదిని? మార్పు రావాలి మనలో, మన ఆత్మీయ స్థితిలో మార్పు రావాలి, దేవుని మీద ఆధారపడడంలో మార్పు రావాలి. దేవుని బిడ్డలారా, దుర్వార్తకు దడవకుండా మనం ఉండాలి. ఎందుకంటే ఆ క్షణములో ఏదన్నా వచ్చిందే అనుకో, అయినప్పటికీ కూడా వాటిని పరిష్కరించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనలను సంరక్షిస్తాడు, ఆయన మనలను బాగు చేస్తాడు. ఆ దుర్వార్తలో ఉన్నటువంటి ఆ కీడునంతటినీ కూడా ఆయన తొలగిస్తాడు. ఊరుకో నా ప్రాణమా, కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా, కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా.
ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. ఎర్ర సముద్రాలు నా ముందు పొర్లుచున్నా, ఫరో సైన్యమంతా నా వెనుక తరుముచున్నా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. నమ్మదగిన దేవుడే నడిపించుచుండగా నడి మధ్యలో నన్ను విడిచిపెట్టునా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. ఇంతవరకు నడిపించిన దాక్షిణ్య పూర్ణుడు అన్యాయము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. వాగ్దానమిచ్చిన సర్వశక్తిమంతుడు దుష్కార్యము చేయుట అసంభవమేగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా. అవరోధాలెన్నో నా చుట్టూ అలుముకున్నా, అవరోధాల్లోనే అవకాశాలను దాచెగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. యెహోవా సెలవిచ్చిన ఒక్క మాట అయినను చరిత్రలో ఎన్నటికీ తప్పి ఉండలేదుగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా. ఊరుకో నా ప్రాణమా కలత చెందకు, ఆనుకో ప్రభు రొమ్మున నిశ్చింతగా.